నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు అంగన్వాడీ మహిళలకు కూడా మాటిచ్చారు మన జగనన్న. ఒక్కసారి అధికారంలోకి రాగానే ఆ హామీ కాస్త ఉత్తుత్తి హామీగా మిగిలిపోవడమే కాకుండా అడిగిన వారిపై ఉక్కుపాదం మోపుతుంది మన ప్రభుత్వం. పాదయాత్రలో జీతాలు పెంచమని, అన్నా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నామని, పక్క రాష్ట్రం తెలంగాణలో ఇచ్చిన మేరకు కూడా మా జీతాలు మాకు ఇవ్వడం లేదన్నా అని చెప్పి అడిగిన అంగన్వాడీలు ఉన్నారు, అడిగిన ఆశా వర్కర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ. ఇదెక్కడ సోద్యం సీఎం సారు అంటూ సెమ్మ వైపు నడుస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు. అంగన్వాడీలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి అంటూ రాష్ట్రమంతటా చేస్తున్న సమ్మె శనివారానికి 5వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటుగా వామపక్షాలు, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉద్యమాన్ని రోజురోజుకు ఉధృతం చేస్తున్నారు. ఆందోళనను అణచివేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఎవరమ్మా నువ్వు? గన్నమ్మ, గౌరమ్మ, ఎల్లమ్మ ఎవరో చెప్పు. మా కోరికలు తీరుస్తావా? ఏం కోరికలు తీరుస్తావా? అమ్మా తీర్చు తల్లి. మాకు కావాల్సింది ఏంటంటే మేము అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అమ్మా, మా కోరికలు తీర్చు తల్లి. ఏ కోరికలు అంటే మా జీతాలు పెంచు తల్లి, 26,000 పెంచమ్మా, చేయాలమ్మా. శనివారం కొన్ని కేంద్రాలను సచివాలయ సిబ్బంది బలవంతంగా తీశారు. ఆ సందర్భంగా పలు ప్రాంతాల్లో అంగన్వాడీల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అంగన్వాడీలు ఒక పక్క సమ్మె పాటిస్తూనే మరోపక్క ఆయా ప్రాజెక్టు కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నారు. కేంద్రాల తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న అంగన్వాడీలు శనివారం ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. నేను రేపు ఉదయం నీ 500 మందిని నీ దగ్గర పెట్టాల్సి వస్తుంది. గౌరీ గారు వెళ్ళు వేస్తాను, వెళ్ళిపోతారు 10 మంది వేసుకొని. ఇంక దేనికి లేని వీళ్ళగారు ఆడతారు. అందరూ మీరు ధర్నా చేస్తాం. మనం ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాము, కలెక్టర్కి తెలుసు, అందరికీ తెలుసు. ఈ టైం అప్పుడు తాళాలు పగలగొట్టు, తాళం కొని చేయకంటే వెళ్తే ఒప్పుకోండి. పగలగొట్టిన తాళంకి తాళం వేసి ఇవ్వాలి ఒప్పుకుంది. అలాగైతేనే మీరు ఇక్కడి నుంచి వెళ్తారు, లేకపోతే వెళ్ళరా. నా దానికి తాళం వేసి నాకు ఇవ్వాలి, మీరు తాళం వేసి పగలగొట్టిన దానికి నా ఆర్డర్ లేకుండా, నా అనుమతి లేకుండా నా సెంటర్లోకి వస్తే నేను మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను. చేస్తే బాగుంటుందా? మీకు రావా సమస్యలు? రేపు బయటికి రాకంటే చేసేస్తారు ఉద్యోగాలు. చెప్పుకోండి, తూర్పుగోదావరిలో చెప్పారు, మేము సచివాలయం ఉద్యోగులని సచివాలయం పనే చేస్తాము, అంగన్వాడీ ఇల్లని పీకేమని చెప్పారు వాళ్ళు. చెప్పుకోండి, చేతనైతే మీరు మీ మహిళా పోలీసులు, మీ ఆర్ఓలు, మీ సగీలను చేతగాని ఉద్యోగాలు మా మీద కాదు, మీ ప్రయోగాలు. అక్రమంగా లోపలికి ప్రవేశించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు విఫలమవుతున్నా ఏమాత్రం జంకకుండా సమ్మెబాటిలో అంగన్వాడీలు కొనసాగుతూ ఉండగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించింది. సచివాలయాల సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను తెరిపిస్తున్నా పూర్తి స్థాయిలో సేవలందించడం వారికి సాధ్యపడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో శనివారం నుంచి పొదుపు సంఘాల మహిళల్ని ప్రభుత్వం రంగంలోకి దింపింది. పాఠశాలల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు అక్కడే తయారు చేస్తున్న మధ్యాహ్న భోజనం అందించాలని, అదే పాఠశాలకు దూరంగా ఉన్న కేంద్రాల్లోని పిల్లలకు పొదుపు సంఘాల మహిళలు వండి వార్చాలని ఆదేశాలందాయి. దీంతో వైఎస్ఆర్కేపీ మెప్మా పథకాల్లోని వీఓఏలు, పొదుపు సంఘాల మహిళలు శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాల బాట పట్టారు.